హలో అండి. ఈరోజు నేను కార్ది సోనీ యాంప్లిఫైర్ 4 ఛానల్ది చాలా తక్కువ రేట్లో తీసుకున్నా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మత్స్యపురం నాగేష్ చారి. సో అయితే నేను ఆన్లైన్లో సోనీ యాంప్లిఫైర్ 4 ఛానల్ బుక్ చేసుకున్నా. మంచి బెస్ట్ రేట్లోనే పడింది. సో ఇప్పుడు ఆ వీడియో యాంప్లిఫైర్ చూపిస్తాను. యాక్చువల్గా ఇది మార్కెట్లో వచ్చేసి నాకు దగ్గర 10,000 వరకు చెప్పిర్రు. అంటే ఇంకా తక్కువ 9,500 లాస్టింగ్ అది. సో ఇప్పుడు నేను చూపిస్తా అది ఏందనేది. ఇదే అది 4 ఛానల్ యాంప్లిఫైర్. ఇది నేను అమెజాన్లో బుక్ చేసిన. 6,500 పడింది నాకు ఇది. మళ్ళీ కార్డ్ డిస్కౌంట్ అదొక మళ్ళీ 300 చేంజ్ ఏం పడింది. సో యాక్చువల్గా నాకు ఇంకా తక్కువ పడాలి. కాకపోతే నేను 1 మంత్ బ్యాక్ చెక్ చేసినప్పుడు నాకు ఇది 6,300 ఎంతనే ఉండిండే. కానీ నేను తగ్గుతామనుకున్నా కానీ అది పెరిగింది. 7,000 చేంజ్ అయింది, 7,500 అయింది. మళ్ళీ సరేలే అని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్నా. 1 మంత్ నుంచి వెయిట్ చేస్తుంటే నాకు నిన్న కాదు మొన్ననే అంటే December 31st రోజు ఇది మళ్ళీ నేను బుక్ చేసుకుంటే నాకు 6,500 ఒరిజినల్ ప్రైస్. మళ్ళీ కార్ ట్రాన్సాక్షన్ మీద నాకు మళ్ళీ ఒక 200 డిస్కౌంట్ వచ్చింది. సో 6,500 200 డిస్కౌంట్ అంటే 6,300 పడింది అంతే. సో మీరు బయట తీసుకునే దానికంటే ఇది ఆన్లైన్లో కొంచెం పర్చేస్ చేస్తే మనకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా వాళ్ళు ఇచ్చేది 1 year వ్యారంటీనే. సో ఇది 4 ఛానల్ 1000 వాట్స్. ఇది యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో చూస్తేనేమో సేమ్ ప్రోడక్ట్ 4 ఛానల్ అని ఉంది. కాకపోతే అది 500 వాట్స్ అని చెప్పేసి నాకు డిస్క్రిప్షన్లో ఉండే. కాకపోతే అది అక్కడ ఇమేజ్ పైన మాత్రం 5,000 వాట్స్ అని చూపిస్తుంది. మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. అందులో కూడా సేమ్ సెల్లర్ మాత్రం సేమ్ ఉంటారు కాబట్టి సెల్లర్ ప్రైజే మనకు అప్లికేబుల్ అవుతుంది ఆన్లైన్లో, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. సో మీరు ఎప్పుడైనా కార్కి యాంప్లిఫైర్ ఫిట్ చేసుకోవాలంటే బెస్ట్ ఆన్లైన్లో నుంచి కొనుక్కొని పోయి వాళ్ళ దగ్గర ఫిట్ చేయించుకోవడం బెస్ట్. వాళ్ళు ఎంత 500 నుంచి 1,000 వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇది ఊఫర్ అంటే ఊఫర్ నేనేం బుక్ చేసుకోలేదు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ JBL ఊఫర్ ఉంది. ఇది వచ్చేసి 1000 వాట్స్. ఇది ప్రజెంట్ ఇప్పటికైతే నేను కార్లో కాన్ఫిగర్ చేయించుకునేంత వరకు అది వాడతాను నేను. కాకపోతే నేను సోనీ తీసుకుందాం అనుకుంటున్నా ఊఫర్ కూడా. అది కూడా ఆన్లైన్లోనే. అది నాకు ఇప్పుడు ప్రజెంట్ రేట్ 4,000 ఉంది, 3,999. మొన్నటి వరకు అది కూడా 4,500 చేంజ్ ఉండే. సో ఇప్పుడు అది తగ్గింది. కాకపోతే అది ఫిట్ చేసుకున్న తర్వాత ఎట్లాగో నేను డిటాచబుల్ పెట్టుకుంటా కార్లో ఊఫర్ని. డిటాచబుల్ అంటే దానికి ఒకటి పిన్ పెట్టించుకుంటాను. ఆ పిన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే ఉందో సేమ్ ఇట్లనే ప్లగ్ అండ్ ప్లే అన్నట్టుగా అది చేయించుకుంటా. అంటే దీనికి ఆల్రెడీ ఉంది, ఈ ఊఫర్కి ప్రజెంట్ దీనికి ఉంది. అట్లనే నేను ఇది ఏదైతే కనెక్షన్ ఇచ్చినప్పుడు దీన్ని నేను అదే విధంగా నేను ఏదైతే ఎక్కడైతే ప్లేస్ అంటే కార్లో ఫిట్ చేయాలనుకుంటున్నానో ఇదంతా ఫిట్ చేసిన తర్వాత నేను డిక్కీలో పెట్టుకుంటాను కాబట్టి అక్కడ జస్ట్ కేబుల్ తీసుకొచ్చి వదిలేపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితేనే వాడుకుంటా ఒక 4-5 days తర్వాత. అంటే నేను వాడేది XU500 కాబట్టి ఇది డిక్కీలో సరిపోదు. ఇది పెద్ద ఉంది, ఇది వేరే మోడల్. ఇది డిక్కీలో సరిపోదు. అంటే 7 seater వాడాలనుకుంటే ఇది సరిపోదు, సీట్లో పెట్టాల్సి వస్తుంది. లేకపోతే 2 బ్యాక్ సైడ్ సీట్లు 2 ఫోల్డ్ చేసి వాడుకోవచ్చు. కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే డిక్కీ లేని వాళ్ళకు వేరే బాక్స్ వస్తుంది, వేరే సైజు. అది నేను చేయించుకోవాలి. సో ఇది అంతా సెట్ అయిపోయిన తర్వాత నేను ప్లేవుడ్ తీసుకొని షీట్ తీసుకొని ఏదైతే సైజు ఉందో ఆ మెజర్మెంట్స్ని బట్టి బాక్స్ చేయించుకుందాం అనుకుంటున్నాం. అది కూడా మేమే చేసుకుంటాం కాబట్టి మాకు అది కొంచెం ఈజీ ఉంటుంది. సో అది చేసుకొని ఆ సైజ్ ఎంత ఉందో అంత పెట్టుకొని దాన్ని అప్పుడు సోనీ ఊఫర్ బుక్ చేసుకొని దాన్ని ఫిట్ చేసుకుంటాం. ఇది కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇదే వీడియోకి అటాచ్ చేసేస్తా కాన్ఫిగర్ చేసేటప్పుడు. కాకపోతే 4 ఛానల్ దీన్ని నేను చూడాలి స్పీకర్లు చేంజ్ చేయాలన్నా వద్దా అనేది. ఎందుకంటే ఇది ఓన్లీ ఊఫర్ కోసమే వాడతారు. కాకపోతే 4 ఛానల్ కాబట్టి, అంటే 2 ఛానల్ అంటే ఓన్లీ ఊఫర్ కోసం వాడతారు. 4 ఛానల్ అంటే స్పీకర్లు వస్తాయి, 2 స్పీకర్లు వస్తాయి, ఒక ఊఫర్ వస్తుంది. సో స్పీకర్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నాయి కార్లో ఉండేటివి. కాకపోతే అవి నార్మల్ కోయాక్సిల్ స్పీకర్స్ కాదు, నార్మల్ స్పీకర్స్. అంటే దాంట్లో ఏం బేస్ గిట్లా ఉండదు. మనం తీసుకున్న స్పీకర్స్ ఏవైతే ఉంటాయో అవి కోయాక్సిల్ కాకపోయినా సరే మినిమం బేస్ అయితే దాంట్లో అప్లికేబుల్ ఉంటుంది. సో ఇది యాంప్లిఫైర్ దానికి కనెక్షన్ ఇస్తుంది కాబట్టి అది పర్లేదు, హ్యాండిల్ చేయగలుగుతుంది. అంటే బేస్ పగలడం ఇలాంటివి ఏం జరగదు. హై అవుట్పుట్ మాత్రం మనకు దీని నుంచే ఇస్తాడు, అంటే ఊఫర్కే ఇస్తాడు. లో అవుట్పుట్ ఉండేది స్పీకర్లకు ఇస్తాడు. దీంట్లో ఒరిజినల్ ప్రైస్ కూడా 9,990 ఉంది. నేను ఆల్రెడీ కార్ డెకాల్స్లో అడిగితే 2 ఛానల్ వచ్చేసి
8,000 చెప్పిండు. 4 ఛానల్ వచ్చేసి 9,500 చెప్పిండు. తక్కువ అంటే 9,000 వరకు ఇస్తా అన్నాడు. కానీ ఇంకా నేను ఆడికైనా సరే ఎంతైనా సరే ఆన్లైన్లో చెక్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం కూడా నేను ఆల్టో కార్కి ఫిక్స్ చేసుకున్నప్పుడు నేను కోటిలో తీసుకున్నా. అక్కడ నాకు పయనీర్ వచ్చేసి 2 ఛానల్ది 5,000 చేంజ్ పడింది. 5,000 కూడా కాదు, ఇంకా తక్కువనే పడింది. నేను అప్పుడు కూడా అడిగితే నాకు 6,000 రూపీస్ 7,000 రూపీస్ చెప్పిండు కార్ డెకర్స్లో. 2 ఛానల్దే మళ్ళీ అది కూడా. సో ఎందుకు అని చెప్పేసి కోటిలో ఊఫరు, జేబిఎల్ ఊఫరు, అంటే ఇదే జేబిఎల్ ఊఫరు అప్పుడు తీసుకున్నది. ఇంకోటి పైనీర్ యాంప్లిఫైర్. పైనీర్ యాంప్లిఫైర్ అంటే నేను కార్తో పాటే అది ఇచ్చేసిన వాళ్ళకు. కార్లో వేరేది ఇంకో జేబిఎల్ ఉండే 1100 వాట్స్, అది దాంతోపాటు అది వెళ్ళిపోయింది. ఇది ఇంట్లో, ఇదేమో ప్రజెంట్ ఇంట్లో వాడుకుంటున్నాం. సో ఇప్పుడు అది అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ఇచ్చిండ్రో అది ఒకసారి చెక్ చేద్దాము, చూద్దాము వారంటీ ఏంది, దాంట్లో ఏమేమి కేబుల్స్ వచ్చినాయి. అంటే దాంట్లో పెద్ద కేబుల్స్ ఏం రావు, ఒక కనెక్టర్ వస్తుంది, ఇంకా మాన్యువల్ వస్తుంది, వారంటీ కార్డు ఒకటి వస్తుంది. చూద్దాం అది ఎప్పటివరకు వారంటీ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో తీసుకోవడం ఇట్లా యాంప్లిఫైర్. లాస్ట్ టైం నేను తీసుకున్న యాంప్లిఫైర్ పైనీర్ది ఆల్టో కార్కి యూజ్ చేసింది. అది నేను బయట కోటిలో గుజరాత్ గల్లీలో సేమ్ ఇట్లనే కార్డి కార్డ్స్వి సేల్ చేస్తారు. సో అక్కడే జేబిఎల్ ఊఫరు పైనీర్ యాంప్లిఫైర్ తీసుకున్నాం. వాళ్ళ దగ్గర కూడా అంటే సోనీ అవి కూడా ఉండే, అవి అప్పుడు తీసుకుని. సో అయితే మొన్న కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోకముందు లాస్ట్ టైం నేను ఏదైతే కోటిలో తీసుకున్నానో గుజరాత్ గల్లీలో, సేమ్ అదే షాప్లో మళ్ళీ అడిగిన 4 ఛానల్ది ఎంత పడుతుంది ఏందని. సోనీ అయితేనేమో నాకు లాస్ట్ 8,000 చేంజ్ చెప్పిండు. వాళ్ళ దగ్గర అంటే జస్ట్ తీసుకుపోవడమే, ఫిట్టింగ్ ఇట్లా ఏమి ఉండదు కాబట్టి. సో కాకపోతే నాకు ఆన్లైన్లో బెస్ట్ రేట్ పడింది, ఇంకా వద్దనుకున్నా అక్కడ. సో ఇప్పుడు చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏందనేది. ఇది వారంటీ కార్డు. ఫిబ్రవరి 2026. ఫిబ్రవరి 2026. ఇంకా 1 మంత్ ఎక్కువనే ఉంది. యాక్చువల్గా ఈ రోజు నుంచి క్యాన్సిల్ అయితే ఈ రోజు వరకే ఉంటుంది అది. ఇంత పెద్ద ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అదేమో ఇన్పుట్ వైన్ కనెక్షను, ఇది పవర్ కనెక్షను, అది ఫ్రంట్, ఇదేమో రేట్ స్పీకర్స్. మధ్యలో రౌండ్ వచ్చేసి కాంపోనెంట్ కనెక్షన్ అన్నట్టు. అయితే కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్స్కి కాంపోనెంట్ కనెక్షన్ ఉండదు కాబట్టి కన్వర్టర్ పెట్టి దీనికి యాంప్లిఫైర్కి కనెక్షన్ ఇవ్వాలి. సో కన్వర్టర్ వచ్చేసి సపరేట్గా తీసుకొని కనెక్షన్ ఇచ్చేది ఉంటుంది దీనికి. అయితే ఇక్కడ పాజిటివ్ కనెక్షన్ తీసుకుంటున్నాడు బ్యాటరీ నుంచి డైరెక్ట్గా. ఇది ఫ్యూజ్ కనెక్ట్ చేసి పాజిటివ్ తీసుకుంటే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి గ్రౌండ్ వచ్చేసి లోపలనే తీసుకుంటాడు. లోపల ఎలాగో యాంప్లిఫైర్ ఫిట్ చేసే దగ్గర బాడీ ఉంటుంది కదా, బాడీ నుంచి గ్రౌండ్ తీసుకుంటే మొత్తం యాంప్లిఫైర్కి సప్లై అయిపోతుంది.
సో ఇగ్నిషన్ నుంచి వర్క్ చేస్తుంది కాబట్టి సేమ్ యాంప్లిఫైర్లో మళ్ళీ ఇంకొకటి ఉంటుంది కనెక్ట్ ఇచ్చేది, అది ఇగ్నిషన్ నుంచి పనిచేస్తుంది అన్నట్టు. గ్రౌండ్ నుంచి తీసుకుంటారు దాన్ని మళ్ళీ. సో ఇక్కడికి లోపలికి వచ్చేసింది పాజిటివ్ సైడ్ కనెక్షన్. సో ఇక్కడ ఇంకా యాంప్లిఫైర్కి ఆడియో కనెక్షన్ ఇవ్వడానికి ఇది ఓపెన్ చేస్తున్నారు కన్సోల్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే ఇది ఓపెన్ చేసిర్లే కానీ అంటే మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందో అక్కడ నుంచి సప్లై తీసుకోవడానికి ట్రై చేశారు, కానీ ఓపెన్ చేసేంతవరకు వాళ్ళకు కూడా తెలియదు దీనికి సంబంధించి XU500లో మ్యూజిక్ సిస్టమ్కి వచ్చిన మదర్ బోర్డు ఇక్కడ ఉంటుందని వీళ్ళకు తెలియదు అనుకుంటా. ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది ఆడియో కంట్రోల్ మొత్తము మదర్ బోర్డ్ అనేది సపరేట్ ఉంది దీంట్లో కార్లో. ఏదైతే డాష్ బోర్డ్ ఉందో డాష్ బోర్డ్లో గ్లో బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ గ్లో బాక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ లేదనే విషయము. ప్రాబ్లం ఏమైందంటే అనవసరంగా ఇది ఓపెన్ చేసి అంత వర్క్ అంతా ఏమైందంటే ఏవైనా కొన్ని పార్ట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కొన్ని ఇట్లా స్క్రాచెస్ పడడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ ప్రాసెస్లో కూడా అది కూడా జరిగింది. అయితే ఇది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే దీని వెనక ఏం లేదని చెప్పేసి వాడు షాక్ అవుతున్నాడు. కానీ అది అంటే నేను ఇంకా ఒక్క చూస్తున్నాలే కానీ వాళ్ళు చేస్తారు కదా అన్నట్టు. సో అక్కడ కనెక్టివిటీలో చూస్తే ఎక్కువ వైర్లు లేవు అని అంటే ఆడియో, వీడియో, యాంటెన్నా ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇవి లేవేందని చెప్పి చూస్తున్నాను. దీంట్లో స్పీకర్ కనెక్షన్ ఉందా అని చెప్పేసి ట్రై చేసినలే కానీ ఇంకా వెతుకుతున్నాడు ఇంకా అక్కడ ఏమైనా ఉంటాయని. జనరల్గా అయితేనేమో ఇది W10 మోడలు, W8కి W6కి ఏమో అక్కడే ఉంటుంది, దీని దగ్గరనే సపరేట్ ఉంటుంది ఆ మదర్ బోర్డ్ కన్సోల్ అనేది, అంటే బాక్స్ అనేది. కానీ ఈ W10, W9, W11కి మాత్రం సపరేట్ ఇచ్చిండు అది గ్లో బాక్స్ కింద. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు అక్కడికి వెళ్తారు ఓపెన్ చేయడానికి. అదే వెతుకుతుంటే అక్కడ లేదు, అక్కడ యాక్చువల్గా ఆడ ఉండాలి కానీ ఆడ లేదు. అక్కడ ఈ W10 మోడల్కి లేదు అక్కడ, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది. అది ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే అక్కడ దొరికింది అది మదర్ బోర్డు సంబంధించి మొత్తం ఈ మ్యూజిక్ సిస్టమ్ సంబంధించి మొత్తం మెయిన్ కన్సోల్ అన్నట్టు. దీంట్లో స్పీకర్ కానీ యాంటెన్నా కానీ అది ఓన్లీ డిస్ప్లే కనెక్షన్కి మాత్రమే అక్కడికి వెళ్ళింది. మిగతా మెయిన్ యూనిట్ మొత్తం ఇక్కడే ఉంది. దీనిలో నుంచి స్పీకర్ అవుట్పుట్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే ఏదైతే కార్కి కంపెనీ నుంచి వచ్చే ఫిట్టింగ్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్కి ఆడియో కాంపోనెంట్ పిన్స్ ఉండవు, జస్ట్ వైరింగ్ పిన్ ఉంటుంది. ఆడియో కాంపోనెంట్ పిన్స్ అంటే మనకు టీవీకి కానీ లేదంటే ఏదైనా మ్యూజిక్ సిస్టమ్కి వెనక పిన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో పిన్స్ ఉంటాయి ఎక్స్ట్రా, అంటే ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ చేసేదానికి. ఈ యాంప్లిఫైర్ కూడా 4 పిన్స్ ఉన్నాయి అట్లా, 4 ఛానల్ కాబట్టి. అది లేదు కాబట్టి ఇది కన్వర్టర్ ఫిట్ చేయాల్సి వస్తుంది. కన్వర్టర్ అంటే మనకి స్పీకర్ అవుట్పుట్ నుంచి ఆ కన్వర్ట్కి వైర్స్ కనెక్ట్ చేసి యూతల్ సైడ్ ఉన్న పిన్స్ నుంచి యాంప్లిఫైర్ కనెక్ట్ చేయాలి. సో ఏదైనా సరే కారు అంటే షోరూమ్ నుంచి అంటే కంపెనీ ఫిట్టెడ్ ఏదైతే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందో దానికి మాత్రం ఖచ్చితంగా పిన్స్ ఉండవు. నాకు కూడా తెలియదు, వీళ్ళు ఇది ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు అంటే ఇది ఫిట్ చేస్తున్నప్పుడు వాళ్ళది ఖచ్చితంగా కన్వర్టర్ ఫిట్ చేయాల్సిందే లేకపోతే రాదన్నారు. లేదు కన్వర్టర్ ఫిట్ చేయకుండా చేయాలి అంటే బాక్స్లో ఒకటి వైట్ కలర్ పిన్ వస్తుంది, 4 స్పీకర్స్కి ఆ పిన్ నుంచి కనెక్ట్ చేసి దీనికి ప్లగ్-ఇన్ చేసి ఉంటుంది యాంప్లిఫైర్కి. సో మొత్తానికి ఇక్కడ సీట్ కింద అడ్జస్ట్ చేసేసిండు. సో దీన్ని మళ్ళీ కొంచెం సెట్ చేయాలి. ఇంకా వైర్లు ఇట్లంతా ఇట్లా పడితే వదిలేసిండు. సో ఈ కార్కి XU500కి మదర్ బోర్డ్ కేసు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ దగ్గర బానెట్ కింద ఉంది. సో ఇదే అదంతా. ఈ కనెక్షన్స్ అన్నీ కొంచెం మంచిగా సెట్ చేయాలి. వాళ్ళు అంతా ఎట్లా పడితే అట్లా చేసేస్తారు కాబట్టి కొంచెం మనమే మళ్ళీ సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు యూట్యూబ్ కంటెంట్ ఆడియో ప్లే చేసి చూపిస్తా. ఊఫర్ డిక్కీలో ఉంది కాబట్టి ఒకసారి చూపిస్తున్నా నేను. వెనక మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కవర్ కొంచెం బేస్ అనేది మంచిగా వస్తుంది, కవరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి